రండ్రా అలా చూస్తారేంటి? ఐ విల్ షో. స్టాప్. ఇక్కడ ఉందరా ఐడియా. సులాబ్ కాంప్లెక్స్ ఇక్కడ ఉన్న గోళ్ళ మీద ఎన్ని గులాబీ నంబర్లు ఉంటాయో తెలుసా? ఇదో రకంగా పింక్ డైరీ అనుకోవచ్చు తెలుసా? ఈ పింక్ డైరీ వద్దు, వాడి సాహసం వద్దు. ఇది ఫ్లాప్ ఐడియా. పదండి పోదాం. వాడేదో చెప్తున్నాడు కదా, ఒకసారి ట్రై చేసి రారా. నేనా ట్రై చేయడమ్మా? ఎక్స్పీరియన్స్ ఉంది అది. ఏమైందంటే అర్జెంటుగా సుస్సు వచ్చి సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే 2 నెంబర్లు కనిపించాయి. అందులో సరే ఏదో ట్రై చేద్దామని ఒక కాల్కి కాల్ కలిపా. అంతే. అక్కడి నుంచి ఒక అందమైన వాయిస్ నన్ను రావా రావా అని పిలిచింది. వెంటనే ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెతుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే ఒక అందమైన చెయ్యి నన్ను లోపటి నుంచి దా దా అని పిలిచింది. అంతే, లోపలికి వెళ్ళిపోయా. ఇక నేనేం చెప్పను. అబ్బా, ఏ పనంతా అయిపోయి కొట్టావా? లేదు, లోపల వాళ్ళని చూడంగానే జంపు. ఫ్రీజ్ అవ్వద్దు, ప్లే చెయ్యు. లోపటికి వెళ్ళగానే వాళ్ళని చూసి కంగారు పడి పరిగెత్తాను చూడు. పీటీ ఉష కూడా పనికిరాదు. నా ఎక్స్పీరియన్స్ బెస్ట్, నీది వరస్ట్. వెరీ బ్యాడ్. నాది వరస్ట్, మరి హెల్ప్లెస్. అరే మనకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది. స్వామి స్వామి ఒకసారి నా చేయి చూడు. చేయి చూసి మా టైం ఎలా ఉందో చెప్తారా? అడిగి చెయ్యి చూసా, అడుక్కునే చెయ్యి చూసా, కన్నింగ్ చెయ్యి చూసా, కానీ మీ చేతులు అశుద్ధ అశుద్ధ. స్వాములోరు మరీ స్ట్రాంగ్, అన్ని కరెక్ట్గా చెప్తున్నాడు. నా యొక్క దివ్య దృష్టి చెప్తుంది. స్వామీజీ గారు, మీ ముగ్గురం ఒక కొత్త క్రాంతిని చేయాలని తీర్మానించుకున్నాం. అది కూడా నా యొక్క దివ్య దృష్టి చెప్తుంది. ఎందుకో స్వామి, ప్రతి పనిలో మాకే ఇబ్బందులు వస్తున్నాయి. అది కూడా మా యొక్క దివ్య దృష్టికి గోచరిస్తుంది బిడ్డ. స్వాములోరు అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఈ రోజు మన పనవడం గ్యారంటీ. స్వామి, నాకు కావాల్సింది నాకిచ్చి మీకు కావాల్సింది మీరు అడగండి. డబ్బులు ఇరా, తీసుకోండి. శ్రీరస్తు శుభం స్వామి. అవిఘ్నమస్తు. పొద్దుటి నుండి మేము ముగ్గురు అందమైన గులాబీ కోసం వెతుకుతూనే వాని కింద ముళ్ళుంటుందని నా దివ్య దృష్టి చెప్తుంది బిడ్డ. కుచ్చుకుంటే రక్తం వస్తుంది. అదే స్వామి, మీ దివ్య దృష్టితో చూసి ఆ ముళ్ళు లేని గులాబీ ఎక్కడుందో చెబితే మేము ముగ్గురం కలిసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఈ రోజు నైట్ కి శోభనం చేసుకుంటాం స్వామి. ఇంత నీచపు ఆలోచనలు నా దివ్య దృష్టికి ఇంతవరకు రాలేదు. నేను ఈ శాస్త్రాన్ని ఒప్పుకోను, నేను ఈ శాస్త్రాన్ని ఒప్పుకోను. నేను శుద్ధ శుద్ధ శుద్ధ. ఏయ్, స్వాములోరు చెయ్యి మన చెయ్యి కన్నా చాలా దరిద్రంగా ఉందిరా. మోస్ట్లీ ఈ స్వామి పాపం చేసే పనులకి అంకితమైనట్టున్నాడు. కరెక్ట్ గా చెప్పారా? స్వామీజీకి పెద్ద పెద్ద ముళ్ళు గుచ్చుకొని ఉంటాయి. చూడండి బాబులు, మనిషి టైం బాగుంటేనే అన్ని కామెడీగానే కనిపిస్తాయి. సమయం తేడా కొడితే ఇల్లావు ట్రాజెడీ. స్వామీజీ ముందు పోజు కొట్టకండి, ముందు ఎక్కువ నుంచి లేచి వెళ్ళిపోండి, లేదంటే గుచ్చి చంపేస్తాను. స్వామి, సబ్బుతో చేయగొడుకో, చూడడానికి చాలా దరిద్రంగా ఉంది. నా గుడ్ టైం ప్రారంభమైంది. శిష్య, బావర్చి బిర్యానీ తీసుకొని ఉన్న చోటికి రారా. మెల్లగా అడగరా, పట్టుకొచ్చేయి. ఆర్డర్ సార్. 3 బకాడియా రమ్,
జల్దీ లేకరావు. ఠీకే సార్. ప్రస్తుతానికి ఈ పింక్ పార్టీని ఇక్కడే బ్రేక్ చేస్తే బాగుంటుందిరా. ప్రయత్నిస్తేనే ఫలం దొరుకుతుంది. విల్ ట్రై. కూల్ మా. రేయ్ దొరికేసిందిరా. ఎక్కడా? ఎక్కడ్రా? అదిగో. హాయ్ గర్ల్స్, డ్రెస్ అదిరిపోయింది. బ్యూటిఫుల్. నమస్కారం సార్. హే బగ్ బగ్ బాయ్స్, దుబాయ్కి వెళ్ళి ఏదో చేస్తారనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? ఈ రోజు ఎర్రప్లేన్ స్ట్రైకో, రేపు వెళ్తాం. ఏమన్నావు? ఎర్రప్లేన్ స్ట్రైకో. ఏ బ్లాక్ బెర్రీ, నువ్వు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు, నాకు అర్థమవుతుంది లేదా? అందుకే కలర్ఫుల్ గా డైలాగ్ కొడుతున్నావు కదా. ఇట్స్ ఓకే. జీవితం కలర్ఫుల్ గా ఉండాలంటే కలర్ఫుల్ గా మాట్లాడాలి, కలర్ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. సూపర్ మామ. ఏ ఎవర్రా మామ బాసు, ఇవాళ కలర్ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. మీరు కలర్ఫుల్ సపోర్ట్ చేయాలి. ఓకే ఓకే, కలర్సే కదా. ఇప్పుడేం చేద్దాం? ఏ కలర్స్ కావాలి? రెడ్, ఎల్లో, వైట్, బ్లూ, పింక్. పింక్ కరెక్ట్ గా చెప్పు మామ, మాకు పింకే కావాలి. ఓకే ఓకే, ఎగ్జైట్ అవ్వకండి, అంతే కదా. టేక్ దిస్ పింక్. బాస్, Tell me. మాకు కావాల్సింది ఇంక్ కాదు, పింక్. మంచి కుర్రోళ్ళని మీ బగ్ బగ్ బార్కు వచ్చినప్పుడు బాగా ట్రీట్ చేస్తారని ఏదో కలర్ఫుల్ గా డైలాగ్ చెప్తే చివరికి నన్ను బ్రోకర్ చేశారు కదరా. కోప్పడకండి సార్. అన్ని పనులు ఆ దేవుడు చేయలేక మీలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళ కోసం పంపిస్తాడు సార్. ఆ గులాబీలు దొరికే స్థలం ఎక్కడో చెప్తే మీరే సార్ మా పాలిట దేవుడు. మీ స్పీడ్ చూస్తుంటే వేడి వేడి ఉప్మా తిని వామిటింగ్ చేసుకుని అదే మళ్ళీ తిన్నట్టుందిరా. చూడండి, మీకే ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నే చెప్పేది క్లియర్ గా వింటూ నీట్ గా ఫాలో అవ్వండి. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత ఏ కారణంగానైనా సెల్ఫీ ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టద్దు. పాయింట్ నెంబర్ 2, మీరు ఎలా వాళ్ళని ఇంప్రెస్ చేస్తారో అంతే ఇంప్రెస్ గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో అట్రాక్షన్ అండ్ ఇంప్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, ఏ కారణంగానైనా మీ గురించి నిజాలు ఎవరి దగ్గర చెప్పకండి. కేవలం కల్పిత కథలు మాత్రమే లైవ్ లో చూపించండి. పాయింట్ నెంబర్ 4, పొరపాటును కూడా మీరు వాళ్ళ స్పాట్ కి వెళ్ళకండి. మీ స్పాట్ కి వాళ్ళని ఎత్తుకుని రండి ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. పాయింట్ నెంబర్ 5, ఒకవేళ మధ్యలో ఏదైనా తేడా కొడితే మీ ముగ్గురికి తప్ప 4వ వాడికి అస్సలు విషయం తెలియకూడదు. ప్రాబ్లం ఏదొచ్చినా మీలో మీరే సాల్వ్ చేసుకోండి. తొందరపడి కండోము లేకుండా లైంగిక సంపర్కం చేయొద్దు, లేదంటే అడ్డమైన రోగాలు వస్తాయా. సేఫ్ సెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సార్, మీరు చెప్పిన పాయింట్లన్నీ తప్పకుండా పాటిస్తాం Cute సార్. boy. ఏరియా అడ్రస్ ఆ బడ్జెట్. ఆగండి రా, తొందరపడకండి. ఐమాక్స్ ఆపోజిట్ నెక్లెస్ రోడ్, అక్కడ పానీపూరి బండి పక్కన గులాబీ ఉంటుంది. మీరు వెళ్ళి కలర్ఫుల్ అనగానే ఫుల్ కలర్ అంటుంది, అదే పాస్వర్డ్. థ్యాంక్ యూ మామా. మామనా? ఏయ్, మీ స్పీడ్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం లో పడేలా ఉన్నారు. మళ్ళీ మీరు నా దగ్గరికే తిరిగి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఐల్ వెయిట్. సారీ గర్ల్స్, ఈ వేస్ట్ ఫెలోస్ నా టైం వేస్ట్ చేశారు. రండి గర్ల్స్, మీ అందరికి కలర్ఫుల్ ట్రీట్ ఇస్తాను. ఎంజాయ్ చేద్దాం. రే, ఇదే ఐమాక్స్. ఇదే నెక్లెస్ రోడ్డు. పానీపూరి బండి ఇక్కడే ఉంది. కలర్ మామ చెప్పిన అడ్రస్ దొరికిందా? కానీ ఎక్కడ్రా గులాబీ? రేయ్ అటు చూడండి రా, ఆమె అయి ఉండాలి. 100% గులాబీ పక్కా. చూడడానికి చాలా డీసెంట్ గా ఉంది,
మిస్ అయితే మనకి సంధ్య థియేటర్. ఏయ్ ఊరికే ఉండండి రా, అట్లేం కాదు. ఏం కాదురా, నేనున్నాను కదా. ఆహా, ఓ, మనకి ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసమ్మా. నువ్వేం మనకి చెప్పనవసరం లేదు. జస్ట్ ఫాలో మీ ఐసే. అబ్బో పెద్ద చెప్పు వచ్చాడు. బాబాయ్ ఒక బేల్పూరి త్వరగి. కలర్ఫుల్ కలర్ఫుల్. ఎస్. అది ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం ఓకేనా? అబద్ధం నేను కూడా ఉన్నాను. మేము కూడా పార్ట్నర్స్. బేల్పూరి వద్దా? అవును, మీ బడ్జెట్ ఎంత? ఒక్కరికి 5,000, ముగ్గురికి 15,000 అవుతుంది. ఓన్లీ 3 hours మాత్రమే. పని విషయంలో నేను ప్రొఫెషనల్, అర్థమైందా? నో బార్కింగ్, ఫిక్స్డ్ రేట్, జెన్యూన్ సర్వీస్. ఓకే, ప్లేస్ మీదా నాదా? ప్లేసా? పాయింట్ నెంబర్ 4, పొరపాటును కూడా మీరు వాళ్ళ స్పాట్ కి వెళ్ళకండి. మీ స్పాట్ కి వాళ్ళని ఎత్తుకుని రండి ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. హలో, ప్లేస్ ఎక్కడ? ఉంది ఉంది, మాదే ప్లేస్. మాదే. అయితే ఓకే, అడ్వాన్స్ ఇవ్వండి. చూడరా ప్రస్తుతానికి దుంచు, గాడి స్టార్ట్ అయ్యాక మిగిలింది ఇస్తాం. ఓకేనా? ఇంతకీ మీ స్వీట్ నేమ్ తెలుసుకోవచ్చా? జిలేబీ. ఓ, జిలేబీ. ఓకే స్వీట్ గా ఉంటది. అబ్బా అది లైఫ్ లో ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటి పేరు. అవును, నీ పేరే ఎందుకు జిలేబీ? ఎందుకంటే నా చిన్నతనంలో మా నాన్న జిలేబీలు చేసేవాడు. మా కొట్టుకొచ్చిన వాళ్ళందరూ నన్ను చూసి జిలేబీ జిలేబీ అని పిలిచేవాళ్ళు. అందుకే నా పేరు జిలేబీ అయింది. ఓకేనా? సూపర్. ఓకే. ఇక చూస్తే వర్షం పడేలా ఉంది, తొందరగా వెళ్దాం. కరెక్ట్, మీరు పదండి. అరే ఆగరా, ఏదో అనుకొని వస్తే మంచి కసక్ దొరికింది. గులాబీ అనుకొని వస్తే మంచి జిలేబీ దొరికిందిరా ఈ రాత్రి. శివరాత్రి పదరా. వెల్కమ్ టు మై హోమ్. కుడికాలు లోపల పెట్టి రా జిలేబీ. నీ కకృతిలో నా కమండలం. సొల్లు కార్చక్. వెల్కమ్. బ్యాక్ బెజవాడు బెంజ్ సర్కిల్ లో ఉంది. ప్లీజ్ కమ్, కూర్చోండి. అయ్యో ఐడియా. మీరు ఇల్లుని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా అసిస్టెంట్స్ క్లీన్ గానే మెయింటైన్ చేస్తారు. మీరు రిలాక్స్ అవ్వండి, చిన్న పని ఉంది, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఓకే ఓకే. లార్డ్ విఘ్నేశ, విఘ్న వినాయక, ఫస్ట్ టైం ఏ పని చేయడానికైనా ఎలాంటి ఆటంకులు రాకుండా నీకు పూజ చేస్తాను. అరే మా యాదవులు, మందు కొట్టేటప్పుడు, సిగరెట్ కాల్చేటప్పుడు, పింక్ పార్టీ చేసేటప్పుడు, లవ్ చేసేటప్పుడు, సైట్ కొట్టేటప్పుడు నిన్ను మర్చిపోతాను. కానీ నేను పరమ భక్తుడిని, అలాంటి తప్పు నేను చెయ్యను. ప్లీజ్ కోఆపరేట్. నేను చేసే ఈ పని నువ్వు చూస్తే నాకు పాపం తగులుతుందేమో, అందుకే ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. హలో రస్కరాజా, హలో యచ్చ కూచుమి. ఏంట్రా? నీకు డ్రీమ్ టైం, ఆవిడికి కాదు. పుర్ర తొక్కు ఎదవా. ఇల్లు మొహంగడుకో, సొల్లంతా కారిపోతుంది. రేయ్ పోరా.
హలో, ఏం చేస్తున్నారు? అంటే అది ఎక్కువ ఆనందం పొందేటప్పుడు నా బాడీ టైట్గా అయిపోద్ది, అందుకని యోగాతో దాన్ని లూజ్గా చేస్తాను. మీరు చాలా గ్రేట్. అవును, నిజమే, బాయ్స్ ఎప్పుడు గ్రేటే. నో 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 నో, అమ్మాయిలే ఎప్పుడైనా గ్రేట్. అబ్బా ఊరికే ఉండండి. ఒక్క అమ్మాయి ఒక్క సంవత్సరానికి ఒక్క బిడ్డకు మాత్రం తల్లి కావడానికి సాధ్యం. కానీ అబ్బాయిలు ఒక్క సంవత్సరంలో 365 పిల్లలకి తండ్రి కాగలడు. ఇప్పుడేమంటావు? మీరు చాలా బుద్ధిమంతులు. బుద్ధిమంతునా? నేనా? నువ్వు అలా అంటా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి సంతోషాన్ని అందరితో పంచుకోవాలి. ఒక్క నిమిషం, ఈ బుద్ధిమంతుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి. ప్రతిరోజు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒంటికాలి మీద నిలుచునేది ఎప్పుడు చెప్పు? చెడ్డి వేసుకునేటప్పుడు, చెడ్డి తీసేటప్పుడు, అంతే. నువ్వు నాకంటే ఎక్కువ బుద్ధిమంతులా ఉన్నావు. ఈ సంతోషంలో ఒక చిన్న పెగ్గేసుకొని వస్తా. ఏం గిరాగిరా బాబు. ఫస్ట్ టైం కదా, చెమట పట్టింది, అందుకే స్నానం చేసొచ్చా మీకోసమే. చూడటానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏం పని చేస్తారు? ఎంత జీతం? బగ్ బగ్ రెస్టారెంట్ లో మేనేజర్ పోస్ట్. నెలకి 25,000 జీతం, పైన ఒక 5,000 వస్తాయి. మరి మీకు? నాకంటేమో ఫిక్స్డ్ శాలరీ అని ఏం లేదు. పైన కింద కలిపి 30 నుండి 50,000 మధ్యలో వస్తుంది. ఇదే బాగుంది. నీ పని బాగుంది. రే బావా, త్వరగా రా. ఎస్ బావా, జిలేబీ సూపర్, పింక్ కలర్లో సూపర్. అవును, కానీ కలర్ మామ చెప్పిన పాయింట్లు మర్చామా? లైఫ్ లాంగ్ నిశానియే. నిశానా? పాయింట్ నంబర్ 6, అంటిల్ దెన్ తొందరపడి కండోము లేకుండా లైంగిక సంపర్కం చేయొద్దు, లేదంటే అడ్డమైన రోగాలు వస్తాయరా. సేఫ్ సెక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్మెట్ లేకుండా బండి నడిపితే యాక్సిడెంట్ అవడం గ్యారంటీ. అందుకే చెప్తున్నా, తిండి మందుతో పాటు అది కూడా తీసుకోండి. అందరూ పళ్ళకెక్కితే దాన్ని మోసేదవడరా. అంతేకాకుండా నేను దాని గురించి చాలా స్టడీ చేశాను, నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటిది నేనెళ్ళి తీసుకొని వస్తే చాలా చీప్గా ఉంటదేమో. మరి నేను వచ్చేంత వరకు ఏం చేయొద్దు. ఖచ్చితంగా నేనేం చేయను రా. నేనైతే ఏం చేయను. ప్రామిసా? ఎక్కడేమంటావు చెప్పు. మనం చేయొద్దురా. నీ మీద నాకు నమ్మకం, నువ్వేం చేయవని. నా డౌట్ అంతా జలపాలోడి మీదనే. నీ 2 కళ్ళు వాడి మీదే. నేనది కవర్ చేస్తాను రా. దయచేసి వెళ్ళరా, టైం అవుతుంది. దండం పెడతాను రా. మొదట సేఫ్టీ. అయితే ఓకే, నేను రే ఇక్కడున్నట్టు రావాలి. ఇప్పుడు ఇది ఎందుకు? నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. నీది ఏ రాశి? రాసినా? ఎందుకు? పెళ్లి చేసుకుంటావా? అయ్యో, నాకా ఉద్దేశమే లేదు, ఊరికే అడిగా. కన్యా రాశి. అనుకుంటూనే ఉన్నా నీది కన్యా రాశి ఉంటుందని. నాది తులారాశి. అయ్యో, నొస ఎక్కువైపోతుంది. ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తావు? 24 అవర్స్ డబ్బులు వస్తే 24 అవర్స్ డ్యూటీ చేస్తాను. నాది ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్, జెన్యూన్ సర్వీస్. అయ్యో, మీరు బాగా స్ట్రాంగ్. తీసేయ్, ముందే తీసేయ్, తీసేయ్. ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా భయం, భక్తి. దయచేసి ఆ లాకెట్ తీసేయ్. అక్కడ మూసేసి వస్తే ఇక్కడ చూపిస్తున్నావు. తీసేయ్, ముందు లాకెట్ తీసేయ్, తీసేయ్. ఆగు ఆగు, కూల్ కూల్, తీస్తాను. పూజారి గారికి అమ్మవారి నగల మీదనే కన్ను. శాంతం శాంతం, పాపం అల్లా యేసు కాబట్టి తండ్రి. నీళ్ళు తాగి చూస్తాను. ఆంజనేయ స్వామి భక్తుడు నేను.